వెల్కమ్ టు వేదిక టీవీ. ఇటీవల కాలంలో పొలిటికల్ లీడర్స్ కరప్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళతో పాటు హయ్యర్ ఆఫీషియల్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అక్యూజ్డ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీని గురించి చర్చించడానికి మనతో పాటు తెలంగాణ ఏసీబీ ఫార్మర్ డీజీ మరియు ఏపీ స్టేట్ బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి. సార్, ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆఫీసర్స్కి, అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళకి చాలా రెస్పెక్ట్, అలాగే పవర్ ఉంటుంది. వాళ్ళకి సాలరీస్ బాగుంటాయి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ కరప్షన్ అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఎలిగేషన్స్ వస్తున్నాయి. దట్ టు లింక్డ్ విత్ ది పొలిటికల్ లీడర్స్. దీని గురించి మీరు ఏమంటారు? నార్మల్గా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బిహేవియర్ మనకి గత 30 సంవత్సరాల్లో చూసుకుంటే క్రమక్రమంగా దిగజారుతా ఉంది. మేము జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్ ఇప్పుడు లేదు. అలాగే పొలిటికల్ లీడర్స్ యొక్క వాల్యూ సిస్టమ్ కూడా అట్లానే ఉంది. అప్పటి చీఫ్ మినిస్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ వాళ్ళ పనితీరు కానీ ఇప్పటి వాళ్ళది కూడా తేడా ఉంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు చీఫ్ మినిస్టర్ అతని ఇమేజ్ని బట్టి, అతని నేచర్ని బట్టి, అతని పద్ధతిని బట్టి కూడా అధికారులు అలా మారిపోతూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మరి మీరు అన్నట్టుగా నిజంగానే బాగలే, ఈ పరిస్థితులు బాగలేదు. మాకు చాలా బాధాకరంగా కనపడతా ఉంటాయి. కొన్ని విషయాలు చూస్తూ ఉంటాయి. కొంతమంది అధికారులు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళు చెప్పింది చేయని వాళ్ళు కొంతమంది అయితే, ఏది కరెక్ట్ అనుకుంటే అది చేసేవాళ్ళు ఒక రకం అయితే, సరే చెప్పింది తప్పదురా అని చేసేవాళ్ళు మూడో రకం అయితే, నాయకుడి యొక్క బుర్రల్లో దూరి ఆయనకి ఏది బాగుంటుందని వాళ్ళే ఊహించుకుని చేసి పెట్టే రకం కూడా తయారయ్యారు ఈ మధ్య. ఇది చాలా దారుణమైన విషయం. అంటే వీళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయి, వీళ్ళు కూడా బెనిఫిట్స్ ఆశిస్తున్నారు. మనం గతంలో ఒక అధికారిని చూసాం, ఇక్కడ ముఖ్యమైన అధికారి. అతను ఏం చేశాడు, అతను టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ప్రభుత్వాధినేతకి ఏం చెప్తాడు ఆయన, ఇది ఇక్కడిక్కడ ఇలా డబ్బులు వస్తాయి, ఈ రకంగా వస్తాయి, ఈ రకంగా వస్తాయి, ఈ రకంగా చేయొచ్చు అనే ధోరణిలో చెప్పడం ద్వారా పాలసీస్ అన్నీ ఆ ప్రకారంగా మారటం, మరి అతని గుత్తాధిపత్యంలో ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఉండటం జరిగింది. విపరీతమైనటువంటి అవినీతికి కారకులయ్యాడు అతను. సో చాలామంది అధికారులు సఫర్ అయ్యారు అతని వల్ల ఇబ్బందులు పడ్డారు. బయటికి ఎవరు చెప్పుకోలేని పరిస్థితి దాపురించింది. అలా రాష్ట్రాల్లో ఈ రోజున ఇటువంటి విపరీత పోకళ్ళు ఉన్నటువంటి అధికారులు తయారయ్యారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ రోజున సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఒక మినిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యింది. ఏం చేస్తున్నారంటే ఫైల్ మూమెంటు, ఫైల్ చూడటం, మంత్రి ఆమోదం తీసుకోవడం తప్పిస్తే క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో ఏ రకమైన మార్పులు చేర్పులు రావాలని చూసేదానిలో అసలు ఏ రకంగానూ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట కబ్జా జరిగింది అనుకోండి, ఒక 100 ఎకరాలు మియాపూర్ దగ్గర భూముల కబ్జా జరిగిందని చెప్పి ఒక పెద్ద సెన్సేషన్ వచ్చింది. జనరల్గా మనం ఒక పెద్ద నేరం జరిగింది అనుకోండి, పోలీస్ ఆఫీసర్స్ అందరూ అక్కడికి వెళ్తారు. ఒక బ్లాస్ట్ అయింది అనుకోండి, అందరూ వెళ్తారు. మరి ఒక 100 ఎకరాల ల్యాండ్ విషయంలో దాదాపుగా 100 కోట్ల విలువైనటువంటి ల్యాండ్స్ ఈ రోజున హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్, ఆ విషయం అది ఎంత సీరియస్ మ్యాటర్ చెప్పండి. ఆ సీరియస్ మ్యాటర్లో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, దానికి సంబంధించిన రెవెన్యూ సెక్రటరీ కానీ, సీసీఎల్ఏ కానీ, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ పరిగెత్తాలి, ఆ ఏరియాలో కూర్చోవాలి, చూడాలా, చూసి దాన్ని వెరిఫై చేసి అక్కడికక్కడే నిజాలు తెలుసుకుని ఎంటైర్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి కావాల్సిన చర్యలు తీసుకుని ఆ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఎవరు విజిట్ చేయరు చూడండి. అట్లా పాలనా యంత్రాంగంలో సెక్రటేరియట్ నుంచి సెక్రటరీలు కదలరు, అన్ని ఫైల్స్లోనే నడుస్తాయి. మంత్రులకి, ముఖ్యమంత్రికి అనుకూలంగా ఫైల్స్ తయారు చేసి పెట్టడం తప్పిస్తే, లేదంటే ఏ పని చేయకుండా కూర్చోటం. ఈ రకమైనటువంటి పాలన సాగుతూ ఉంది ఈ రోజున. అంటే చీఫ్ మినిస్టర్ ఆయన ఏదైతే ఒక డెసిషన్ తీసుకుంటాడో ఆ ఒక్క డెసిషన్ ఇంప్లిమెంటేషన్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఒక్కటే చూస్తారు, వేరే విషయాలు ఎవరు పట్టించుకోరు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు లీడర్ ఏది చెప్తే కింద ఉన్న వాళ్ళ ఆఫీసర్స్ కూడా అదే ఫాలో అవ్వాలి, అలా ఉంది సిస్టమ్ అని అంటున్నారు మీరు. అలా తయారైంది సిస్టమ్, అది కాదు. ఓకే, సిస్టమ్ ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ పరిధిలో ఒక విషయం వచ్చినప్పుడు, ఒక మంత్రి రిఫర్ చేసిన, ప్రజలు చెప్పినా దానికి సంబంధించి రూల్ ప్రకారం ఏం చేయాలో అతను చెప్పాలి. అది మంత్రికి దానికి తగిన విధంగా ఫైల్ పంపించాలి. మంత్రి అట్లా కాదు, నువ్వు ఇట్లా చెయ్యి అన్నప్పుడు యాజ్ పర్ రూల్స్ ఇది చేయటానికి వీలు కాదు అని చాలా నచ్చ చెప్పటం, సోదాహరణంగా వివరించి చెప్పటం,
వినయంగానే చెప్పొచ్చు, కానీ చెప్పాలి. అట్లా చెప్పిన వాళ్ళనేమో ఇష్టపడట్లేదని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పింది చేయటం మొదలుపెడతారు. అది తప్పు. ఆఫీసర్స్లో కూడా కొంతమంది ఎట్లా తయారయ్యారంటే బలమైన రాజకీయ నాయకుడికి అనుచరుడిగా తయారైన నా ఆఫీసర్ మిగిలిన వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తా అంటే వీళ్ళు చేతగాని వాళ్ళని చూసినట్టు చూస్తారు. అతను ఏదో చాలా పవర్ఫుల్గా గొప్పవాడి కింద బిహేవ్ చేస్తాడు. ఆ రకమైన నేచర్ కూడా ఆఫీసర్లో వచ్చింది. ఇప్పుడు ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక చీఫ్ మినిస్టర్తో కానీ ఒక మంత్రితో కానీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎందుకు ఐడెంటిఫై కావాలా? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు పవర్లో? 5 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత నువ్వు 30 సంవత్సరాలు ఉంటావు. నువ్వు ఎందుకు ఐడెంటిఫై అవుతున్నావు? నువ్వు దగ్గరగా ఉండు, కానీ వాళ్ళతో ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఎందుకు ఐడెంటిఫై అవుతున్నారు? మనకి ఇండియన్ బ్యూరోక్రసీలో లీడర్షిప్ టోటల్గా ఫెయిల్ అయింది. ఎవరైతే లీడర్ అనుకుంటామో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అతను రాజకీయ నాయకుడు అడుగులకు మడుగులు వచ్చేవాడిగా కనపడుతున్నాడు. అడుగులకు మడుగులు వస్తనే ఆఫీసర్ని అక్కడ ఉండనివ్వట్ల. దాంతో జూనియర్ అధికారులు కూడా ఈ రోజున లాట్ ఆఫ్ డిజరే వాళ్ళ గందరగోళంలో పడిపోయారు. కలెక్టర్ స్థాయిలో ఎస్పీల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గందరగోళంలో ఉన్నారు. ఒకానొక దశలో ఐఏఎస్ ఆఫీసర్స్కి సబ్ కలెక్టర్స్గా పోస్టింగ్లు ఇవ్వలే, వెయిటింగ్ పెట్టారు. కలెక్టర్లుగా పోస్టింగ్లు ఇవ్వలే, వెయిటింగ్ పెట్టారు. ఏ పోస్టుల్లో ఇచ్చారు. అండ్ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని వెయిటింగ్లో పెట్టారు. ఆ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోవాలి. ఆ చీఫ్ సెక్రటరీకి తన ఉద్యోగం ఉంటే చాలు, ఆ డీజీపీకి తన ఉద్యోగం ఉంటే చాలు, మిగిలిన అధికారులకి ఏమి లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ రోజు జరుగుతుంది అదే. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఐపీఎస్ అధికారులు వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకుంటే వెయిటింగ్లో ఏదో డిసైడ్ చేయి. ఇది ప్రజాస్వామ్య, ఇది పద్ధత. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తున్నారు ప్రజలకి? ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అంత వెయిటింగ్లో ఎందుకు ఉండాలా? చాలామంది డిఎస్పీలు అడిషనల్ ఎస్పీలు వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకుంటున్నారు? మీ బాధ్యత ఏంటి? అంటే ఉత్తిగా జీతం ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళని వెయిటింగ్లో ఎందుకు పెడుతున్నారు? మీరు ఫెయిల్ అవుతున్నారు కదా. మీరు కింది అధికారులు ఏ రకంగా ఫేస్ చేస్తారు? మీ లీడర్షిప్ క్వాలిటీస్ ఏమవుతున్నాయి? మీరు ఆలోచించుకుంటున్నారా? అటువంటి ఉద్యోగాలు చేయాలన్నా? దేనికోసం చేస్తున్నారు? అంటే దీనిలో కూడా మీకు ఫలాపేక్ష ఉందా? దీనిలో కూడా మీరు అవినీతికి పాల్పడుతున్నారా? లేకపోతే ఒక వర్గానికి కొమ్ముగా వస్తున్నారు? ఏంటి అసలు మీరు చేస్తున్నది? ఈ రోజున ఇండియన్ డెమోక్రసీ ముఖ్యంగా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అసలు ఏ రకంగా కూడా క్రియాశీలకంగా వ్యవహరించని పరిస్థితి వచ్చింది. మరి జూనియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఏమైపోతారు వాళ్ళని చూస్తుంటే నాకే ఒక్కొక్కసారి బాధేస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళకి లీడర్షిప్ ఇచ్చేవాళ్ళు కాదు. మేము జాయిన్ అయినప్పుడు మాకు అట్లా లేదు. మాకు డీజీపీస్ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ వాళ్ళు బ్రహ్మాండమైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, వర్క్ తీసుకునేవాళ్ళు. మేము ఆ కాలంలో మరి తీవ్రవాద సమస్య చాలా తీవ్రంగా ఉండే, నక్సల్ సమస్య, దాన్ని డీల్ చేశాం. ఎందుకు? లీడర్షిప్ బాగుంది కాబట్టి డీల్ చేశాం. ఇప్పుడు ఈ రోజున 2 రాష్ట్రాల్లో అసలు నేర సమస్యలు లేవు. చిత్రం ఏంటంటే బయట సమస్యలు ఏం లేవు, రాజకీయ ఇంటర్ఫీరెన్సే సమస్య, రాజకీయ నాయకుల క్రైమే సమస్య ఈ రోజున 2 రాష్ట్రాలు. అటు మైనింగ్ కానీ, ఇసుక దోపిడీ కానీ, మీరు క్వారీయింగ్ కానీ ఏమన్నా చెప్పండి, ఎంత కావాలంటే అంత దోపిడీ. ఒక ధరణి సిస్టమ్ పెట్టారు. ఏంటండి ధరణి సిస్టమ్? ఎన్ని అవకతవకలండి, ఎన్ని ఆరోపణలు వచ్చినాయి, ఎంత అప్రోర్ వచ్చింది. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలే, పార్టీ పట్టించుకోలే. ఒక అధికారికి వదిలేశారు, అతను యథేచ్ఛగా చేసుకుంటూ పోయాడు. ప్రభుత్వం మారితే కానీ ముక్తి కలగల ప్రజలకి. ఇప్పుడు జూనియర్ అధికారులు, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ముఖ్యంగా నాకు చాలా సానుభూతి ఉంది. వాళ్ళ మీద చెప్తా ఉంటారు, సార్ ఇప్పుడు కూడా ఇట్లా అయిపోయారు సార్ అంటారు. వాళ్ళు బాగాలేదు జూనియర్ అధికారులు అంటారు. ఎందుకు బాగుంటారు? అక్కడ యథారాజ తదా ప్రజ లీడర్షిప్ ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు. మేము లేమా? మేము యంగస్టర్స్ ఉంటే మేము కష్టపడి పనిచేస్తాం. మాకు చక్క ఆదర్శనీయమైనటువంటి డీజీలు ఉండే, డిఐజీలు ఉండే, సుపీరియర్ ఆఫీసర్ ఇప్పుడు కూడా నేను కలుస్తా. 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రోజు కూడా నేను కలుస్తా. ఎందుకు కలుస్తానంటే వాళ్ళు మాకు ఆ రకమైన లీడర్షిప్ ఇచ్చారు. ఎటువంటి కరప్షన్ ఫ్రీ పోలీసింగ్ నేర్చుకున్నాం, కొత్త పద్ధతులు నేర్చుకున్నాం, ప్రజలకు మేము సర్వ్ చేయగలిగాం. ఈ రోజు సర్వ్ చేసే పరిస్థితుల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ లేవు. సో ఈ రకమైనటువంటి అనుచరుల్లాగా తయారవటం, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కరప్షన్లో భాగస్వామ్యం ఉండటం, కొంతమందికి ఒక రకమైనటువంటి ఆ పవర్ని చూడంగానే కొంతమంది కూడా ఏంటంటే ఇంకా మనం ఇండియన్ ఫ్యూడలిజం నుంచి మనం బయట పడలా. ఎంత చదువుకున్నా, ఎంత ఆఫీసర్లైనా పై లీడర్ కనుక భుజం మీద చేయేస్తే ఇతను ఎక్కడో గాల్లో తేలిపోతాడండి. ఈ రకమైనటువంటి అభిప్రాయం ఉంది అధికారుల్లో కూడా. అధికారులు కూడా ఈ భావన నుంచి బయటికి రావాల్సిందే. వాళ్ళని అసహించుకోవాల్సిన అవసరం లే, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవాల్సిన అవసరం లే. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ప్రజాప్రతినిధులుగా, మన పని మనం చేయాలి. అలా చేయకుండా మిలాఖత్ అయి మరి పనిచేసేటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఏర్పడినాయి. ప్రభుత్వాలు మారినప్పుడు వీళ్ళ ఇబ్బందులు కూడా
పడుతున్నారు. అయినా కానీ వాళ్ళు అలవాటు పడినట్టున్నారు. ఒకసారి ఎంజాయ్ చేస్తున్నారు కదా, రెండోసారి ఇబ్బంది పడుతున్నారు, ఓకే అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ జీల్ ఏమంటారు ఎంతూజియాజం ఉండాలి. ఆ పట్టుదల ఉండాలి ఆ పొజిషన్‌కి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు చూస్తుంటే చాలామంది పబ్లిక్ సెక్టర్ జాబ్స్ కాకుండా ప్రైవేట్ సెక్టర్ జాబ్స్‌కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరప్షన్ కేసెస్‌లో ఆఫీసర్స్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వాళ్ళకి ఎవరైతే ఆస్పైరింగ్ ఉన్నారో ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి, ఐఎఫ్ఎస్ అవ్వాలి. ఇప్పుడు అందరికీ ఒకటే మోటో ఉంటుంది. వి వాంట్ టు సర్వ్ ది పీపుల్ అంటారు. జాయిన్ అయ్యే ముందు. జాయిన్ అయిన తర్వాత చేంజ్ అవుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మనకున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఐక్యూ ఏం కావక్కర్లేదమ్మా. గొప్ప ఐక్యూ ఏం అక్కర్లేదు. మంచి మనసు ఉండాలా, నిబద్ధత ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ క్యారెక్టర్ ఉండి హార్డ్ వర్క్ చేస్తే మనకి ఏ పని అయినా చేయగలం ఈ రోజున. దానికి విపరీతమైన తెలివితేటలు ఏం అక్కర్లేదు. ఇక్కడేమి రీసెర్చ్ చేసి మనకి ఏదో ఒక రాకెట్ మనం ఏదో కనిపెట్టేసి స్పేస్కి ఏం పంపించే అంత ఏం లేదు అక్కడ. తనకున్నటువంటి పనిని జాగ్రత్తగా కష్టపడి సిన్సియర్గా పనిచేయాలి. దానికి తగిన విధంగా సిబ్బంది కూడా బాగానే ఉంటారు మనకి. ఇఫ్ వీఆర్ ఓపెన్ టు సజెషన్స్ వీ కెన్ లెర్న్ లాట్. ప్రజలను మనం నేర్చుకోవచ్చు, చేయొచ్చు. కొత్త వాళ్ళకు కూడా బాధపడాల్సిన అవసరం ఉందమ్మా, ఏమీ లేదు. ఇప్పుడు ప్రజలకు నిజంగా సర్వ్ చేయాల్సి వస్తే దీక్షగా తీసుకుని పనిచేయాలి ఈ సిస్టంలో. ఇటువంటి అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, రాజకీయ నాయకులకు ఒత్తాస పడుతున్నారో అలా ఉండకూడదని నిర్ణయించుకుని ఆ రకంగా పనిచేయడానికి ప్రయత్నించాలి. నిరాశ నిస్పృహలు చెందకూడదు. ఇప్పుడున్నటువంటి ఈవెన్ యంగ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ 5 years 10 years చేసిన వాళ్ళు ఈ రొచ్చుని చూసి భయపడకూడదు. దీన్ని ఎలా మార్చాలా అని ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఉన్నతమైన సర్వీసెస్ ఇవి. ఏ రోజుకి ఆ రోజు మనం ఎంత బాగా పనిచేయాలని ఆలోచించాలి, కానీ వాళ్ళని చూసి మనం నిరాశ చెంది పని చేయకుండా ఉండకూడదు. అలానే కొత్తగా వచ్చే యువకులు ఒకటి మాత్రం నేను చెప్పగలను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, ఈ బ్రహ్మాండంగా పనిచేయచ్చు. ఈ రోజున పని చేయటానికి విపరీతమైన స్కోప్ ఉంది. మనం ఒక పొలిటీషియన్ దగ్గరే అతని కళ్ళల్లో కనపడేట్టే అదే పోస్ట్ కావాలని అనుకోకపోతే, నేను బాగా పనిచేస్తానని లక్ష్యంతో ఉంటే ప్రజలకి సేవ చేయటానికి ఈ సర్వీసులు మించిన సర్వీస్ ఏదీ లేనే లేదు. నిరభ్యంతరంగా జారొచ్చు. తర్వాత పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు మేము జాయిన్ అయినప్పుడు నక్సలిజం ఉండి అందరూ మమ్మల్ని భయపెట్టేవాళ్ళు. ఏంది మీరు ఐపీఎస్ చేస్తున్నారు, కష్టం మీకు ఈ నక్సలైట్స్ ఎన్కౌంటర్లు అని. ఇప్పుడు ఎక్కడా లేదు. మేము చేసేటప్పటికి ఆ టైంలో పంజాబ్ క్యాడర్ జారటానికి చాలా భయపడేవాళ్ళు మేము చేరినప్పుడు. కేపీఎస్ గిల్లు డీజీగా ఉండి ఆ టైంలో. మరి ఇప్పుడు అసలు అక్కడ పంజాబ్ టెర్రరిజమే లేదు. ఇట్లా పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ నాయకులు కూడా ఖచ్చితంగా మారాల్సి వస్తుంది. ఒక రకంగా ఒక మంచి పరిణామం ఏంటంటే ఈ రోజున చూసేది, మీరు ఇందాక అన్నారు కదా, ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చినప్పుడు ఇంతకుముందు పోయిన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు, ఆ అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. ఇది మంచిదే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పోతుంది కదా, ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ పోయి నెక్స్ట్ అదే గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళు లోపలికి వెళ్తారు, వెళ్ళనివ్వండి, జైలుకి పోనివ్వండి. ఇవి జరుగుతుండగా ఒక టర్న్ ఓవర్లో జ్యుడిషియరీలో కూడా రేపు ఏమన్నా స్పందన బాగుంటే, శిక్షలు పడతా ఉంటే ఈ రకమైనటువంటి పద్ధతులు తగ్గిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా రాబోయే తరాల్లో ప్రజలకి మంచి వైపే మనం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇది డెమోక్రసీ కాబట్టి ఎల్లకాలము వీళ్ళు ఇలా కరప్ట్ చేసుకుంటూ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ దేర్ అండ్ సిన్సియర్గా వర్క్ చేయొచ్చు. ఖచ్చితంగా సర్వీసెస్ బాగుంటాయి. చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఈ రోజున. ఇప్పుడు సైబరాబాద్ సిపి ఉన్నాడు, అవినాష్ మహంతి ఉన్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్లియర్గా చేస్తాడు. కరీంనగర్ అతను బ్రదరే కరీంనగర్ సిపి, హీ ఆల్సో డస్ ఇట్ బేస్డ్ ఆన్ మెరిట్స్. ఎందుకు లేరంటే పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అధికారులు చాలామంది. నేను పేర్లు చెప్పలేకపోవచ్చు మీకు ఇమీడియట్గా. దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ బోత్ ద స్టేట్స్ హూ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, హూ ఆర్ వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్. చేస్తారండి, చేయకేం కాదు, వాళ్ళ సంఖ్య పెరగాల మనకి. అందువల్ల జ్యుడిషియరీ నుంచి ఒక చిన్న జలక్ వస్తే ఆటోమేటిక్గా పరిస్థితులు చాలా మారిపోతాయి. ఈ అధికారులు ఎవరైతే లొంగి పనిచేసే అధికారులు ఎప్పుడూ ఉంటారు, మరి కొంచెం ఎక్కువ మంది పెరిగారు అంతే. కానీ ఇందాక మీకు చెప్పినట్టుగా నిబద్ధతతో పనిచేసే అధికారులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి. తర్వాత ఒకటి మాత్రం నిజం, ఆల్ ఇండియా సర్వీసెస్లో చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎల్లకాలం ఒకేలా ఉండదు. ప్రైవేట్ సెక్టార్లో మీరు కంట్రిబ్యూట్ చేస్తారు, ప్రైవేట్ సెక్టార్లో కంట్రిబ్యూట్ చేయరని నేను అన్న. ఒక యాప్ రావడం ద్వారా ప్రజలకు కూడా సేవ చేయటం కిందే లెక్క. ఇఫ్ యూ గెట్స్ ఎ గుడ్ యాప్, ఆ యాప్ ద్వారా ప్రజలకి సర్వ్ చేసినట్టే కదా. సో అందువల్ల ప్రైవేట్ సెక్టార్ని నేను అండర్మైన్ చేయను, కానీ షార్ట్ కట్లో ప్రజలకు సేవ చేయాలంటే
ఆల్ ఇండియా సర్వీసెస్ ఒకటే. మీరు ఎమ్మెల్యేగా అయ్యి మినిస్టర్గా అయ్యి చేయాలంటే చాలా కష్టం. ఒక వ్యక్తి సర్వ్ చేయాలంటే గెలవటం కష్టం, పార్టీని చూజ్ చేసుకోవడం కష్టం, టికెట్ రావటం కష్టం, గెలవటం కష్టం. కానీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ అవటం, నీకు మెరిట్ ఉంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా సర్వీస్ అవుతావు. షార్ట్ కట్లో ఖచ్చితంగా బాగా సర్వ్ చేయగలుగుతావు అనేది యూత్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చేస్తున్నారు. నేను ఇందాక మీకు కొన్ని పేర్లు కొన్ని చెప్పగలిగాను. ఈ ప్రాబ్లం ఏంటంటే ఆ పేర్లు కూడా చెప్పకూడదు, వాళ్ళకే ఇబ్బంది, మిగిలిన వాళ్ళు జలసీ ఫీల్ అవుతారు. అందువల్ల నాకు ఏదో టక్కన పేరు వచ్చింది, నాకు తర్వాత చాలా పేర్లు గుర్తొచ్చింది, నేను చెప్పట్లే. చాలా మంచి అధికారులు ఉన్నారు, సిన్సియర్గా పనిచేసేటువంటి అధికారులు ఉన్నారు. ఇది చాలా ఆపర్చునిటీస్ వస్తాయి సర్వీస్లో. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఈ 2 సర్వీసెస్లో అయితే బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి. యూత్ అసలు దీన్ని చవి చూడాలి. వెళ్ళదలుచుకుంటే ఐటీకి ఎప్పుడైనా వెళ్ళచ్చు, జాయిన్ అవ్వండి, తెచ్చుకోండి, దమ్ముంటే తెచ్చుకోవాలా, సర్వీసు జాయిన్ కావాలా, 5-10 సంవత్సరాలు చేయాలా, ఇబ్బంది అయితే వదిలేయాలా, ఐటీకి పోవాలి, ఇంకో దానికి పోవాలి, ఎంబీఏకి పోవాలి. ఈ రోజున వరల్డ్ ఏమి ఇట్స్ నాట్ స్మాల్. మనం ఏం కావాలంటే అది చేసేటువంటి మెనీ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ ఉంటాయి, చేయొచ్చు. సో సో భయపడేదేం లేదు. సో ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానివ్వండి, అంటే యూపీఎస్సీలో పాస్ అవ్వాలన్నా చాలా కష్టం. ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూస్, తర్వాత ట్రైనింగ్ పీరియడ్. మరి ఇంత ట్రైనింగ్ పొందిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక లీడర్ ఇటువంటి పాలసీస్ తెచ్చే ముందు చెప్పరా వాళ్ళు, ఇది కరెక్ట్ కాదు సార్, ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని ఇంకా మనం మోడిఫై చేద్దాం, వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి వీలుండదా? ఈ రోజున పాలన అంతా ఎట్లా ఉందంటే బాటమ్ టు టాప్ డెసిషన్ మేకింగ్ కాదు. టాప్లో ఆయన ఏం డెసిషన్ తీసుకున్నాడు, దీన్ని ఎట్లగొట్ల వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనే ధోరణికి వస్తున్నారు. ఈ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు మా ఆనెస్ట్, సిన్సియర్, తెలియగలవాడైతే ఆ పాలసీ సక్సెస్ అవుతుంది. అతను కరప్ట్ ఉండి అప్పీజ్ చేయడానికి చేస్తే అది ఫెయిల్ అవుతుంది. ఇన్ఎఫిషియంట్ అయితే ఎలాగూ ఫెయిల్ అవుతుంది. మరి పబ్లిక్ నుంచి అబ్జెక్షన్ రాదా, ఇది సరైనది కాదు అనేది? అప్పుడు వాళ్ళు అప్పుడు ఎలా అది ఫేస్ చేస్తారు? వీళ్ళకి ఆఫీసర్లకి ఏం ప్రాబ్లం లేదు కదమ్మా. ఈయన ఏ ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే ఆ సీఎంకి ఇబ్బంది అవుతుంది, రాజకీయంగా ఆయన ఇబ్బంది పడతాడు. ఇప్పుడు మనం క్యాష్ సెన్సస్ రిపోర్ట్ ఉంది, ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో టేబుల్ చేసిన రిపోర్ట్. అసలు ఇది ఎంత సక్రమంగా జరిగింది అనే విషయం పొలిటికల్ హెడ్స్కి తెలుసా? అసలు వీళ్ళు ఏం ప్రాసెస్ ఫాలో అయ్యారు, దీన్ని డేటా ప్యూరిఫై చేశారా లేదా, లేకపోతే దీన్ని థర్డ్ పార్టీ ఆడిట్ చేశారా, ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది తెలుసుకున్నారా లేదో మనకు తెలియదు. ఈ ఒకవేళ అలా ఇంప్యూర్ డేటాతో కనుక రిపోర్ట్ ఇచ్చినట్టయితే అధికారులు ఏముందమ్మా ట్రాన్స్ఫర్కి పోతారు. మరి పొలిటికల్ హెడ్స్కి ఇబ్బంది కదా. కరెక్ట్. వాళ్ళకి తెలుసో తెలియకో దీన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే ప్రజలు ఏమనే అభిప్రాయం వస్తుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ అధికారాన్ని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కుదరదు. మీకు ధరణిలో ఇలాగే జరిగింది. ధరణిలో లోపాలు ఉన్నాయి. చాలామంది రెవెన్యూ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్పారు ఈ తప్పులు ఉన్నాయని చెప్పారు, మీడియాలో కూడా విస్తృతంగా వచ్చినాయి. కానీ ఏ అధికారి అయితే ధరణికి క్రియాశీలకంగా వ్యవహరించాడో ఆ ఐఏఎస్ అధికారి వాటిని పెడచెవిని పెట్టాడు. అది ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఈవెన్ రాజకీయంగా కూడా మంత్రుల స్థాయిలో కేసీఆర్కి చెప్పడం జరిగింది, పట్టించుకోలే, ఈ రెక్టిఫికేషన్ చేసుకోలే. ఈ చేసుకోకపోవటం వలన ఈ నిర్ణయం చివరికి ఏమైపోయింది, ధరణి వలన చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు ప్రభుత్వం మారాల్సి వచ్చి ఇప్పుడు భూమాతని పెట్టాల్సి వచ్చింది. ఇది ఎంత పకడ్బందీగా ఉందనేది మళ్ళీ కాలం చెప్పాల్సి వస్తుంది. అందుకనే రాజకీయ నాయకులు మనకు నచ్చిన అధికారిని పెట్టుకుని బాగా పనిచేయాలంటే కాదు, బాగా పనిచేసే అధికారితో పనిచేయించుకోవాలి. కానీ తమ కులం సంబంధించో లేకపోతే తనని దగ్గరగా ఉండి కాకా పట్టే అధికారినో మరి ఉపయోగపడతాడనో ఈ రకంగా వాళ్ళని పెట్టుకుని కూర్చుంటే వాళ్ళకి నష్టపోతున్నారు. కాకపోతే అధికారులకు ఏమవుతుంది, ఏం కావట్లేదు. మీ టైంలో మీకు జరిగిన ఎక్స్పీరియన్స్, మీరు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని చూస్తారు. సో మీ టైంకి ఇప్పుడున్న ప్రజెంట్ టైంకి మీరు ఏం డిఫరెన్సెస్ చూస్తారు? ఇప్పుడు మనకి అప్పుడు ఎక్స్టర్నల్ థ్రెట్ ఉండేదమ్మా. ఎంటైర్ పొలిటీషియన్కి థ్రెట్టే, బ్యూరోక్రసీకి థ్రెట్, పోలీస్ కూడా థ్రెట్టే ఉండేది. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఒక టీం లాగా పనిచేయాల్సి వచ్చేది. అప్పుడున్న నాయకత్వం కూడా పొలిటికల్ విల్ బాగుండే. అప్పుడు పనిచేసినటువంటి చీఫ్ మినిస్టర్స్ ఆ కాలంలో 20-30 ఇయర్స్ బ్యాక్ చేసిన వాళ్ళు బాగానే చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక పొలిటికల్ విల్ ఉండేది కంట్రోల్ చేయాలని. మేము జాయిన్ అయినప్పుడు గ్యాంబ్లింగ్ ఉండకూడదని, రకరకాలైనటువంటి సోషల్ ఈవిల్స్ కంట్రోల్ చేయాలని చెప్పేవాళ్ళు ఆ టైంలో. సో గుట్కా ఉండకూడదు, మట్కా ఉండకూడదు అనేటువంటి ధోరణిలో ఉండేది. సోషల్ ఈవిల్స్ కంట్రోల్ చేయాలనేటువంటి పద్ధతిలో ఉండేది. అందుకని పోలీసింగ్ కూడా ఆ రకంగా మారింది. అందుకిందాక మీకు చెప్పినట్టుగా యథా రాజా తదా ప్రజ. అతను పొలిటికల్ విల్ ఉంటే ఖచ్చితంగా మార్పులు
చెందుతాయి. ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉండటం వలన, ఆ రోజు నక్సలిజం అనే ప్రెషర్ ఉండటం వలన అందరూ కలిసి పనిచేశారు. సో మాకు కూడా అప్పుడు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, రిక్వెస్ట్ చేసేవాళ్ళు, పలానా ఎస్ఐని ఏమని అడిగేవాళ్ళు కాదు, మేము ఆ ఏరియాలో తిరిగేట్టు చూడండి సార్ అనేవాళ్ళు. అంటే మేము చాయిస్ మంచి ఆఫీసర్ని వేయడానికి మేము ప్రయత్నించేవాళ్ళం ఉన్న వాళ్ళలో. ఇప్పుడేమంటున్నారంటే మాకు ఆ అధికారినే వేయండి అంటున్నారు. అంటే ఆ అధికారి ద్వారా వాళ్ళు మరి ఏమేం పనులు చేయదలుచుకున్నారు వాళ్ళ ఇష్టం. రాజకీయ ప్రత్యర్థులను హెరాస్ చేయటం కానీ, క్రైమ్కి పాల్పడిన వాళ్ళని రక్షించడం కానీ, రకరకాల పద్ధతులకు పాల్పడే విధంగానే ఆ సబ్ ఇన్స్పెక్టర్ని కానీ అక్కడ వాడుకునే పరిస్థితుల్లో ఈరోజు నాయకులు తయారయ్యారు. సో అందువల్ల అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మాకు అవకాశం చిక్కింది. అది మేబీ దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్, రాజకీయ నాయకులు కూడా అప్పుడు ఇంత అవినీతి లేదు. కాలక్రమేణా 2 దశాబ్దాలుగా అవినీతి పెరిగిపోయింది. 2 decades నుంచి క్రమక్రమంగా పెరిగిపోయింది. లిబరలైజేషన్ వచ్చినాక మన దేశంలో, రాష్ట్రంలో వెల్త్ పెరిగిపోయింది. మరి ఈ రోజున మనం చూస్తున్నాం కదా, 5,000 ఎకరం ఉన్నది చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చేటప్పటికి కరప్ట్ మైండ్ ఈ లీడర్స్కి తయారైపోయింది. వాళ్ళని అనుసరించి వాళ్ళు ఆఫీసర్స్ కూడా కరప్ట్ చేశారు. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడున్నాయి. అప్పుడు అంత లేదు. అప్పుడు సంపద కూడా తక్కువ కాబట్టి కొన్ని వాల్యూ సిస్టంతో నడిచాం. అధికారులు బాగానే పనిచేశారు, సీనియర్ అధికారులు బాగా పనిచేశారు, లీడర్స్ కూడా బాగున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు వింటున్నాం మనం, ఫార్ములా E1 కార్ రేసింగ్ గురించి. సో దాంట్లో మాజీ మంత్రి కేటీఆర్ పేరు నమోదైంది, అలాగే అరవింద్ కుమార్ పేరు, అలాగే హెచ్ఎండి చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది, ఈడీ కేసు కూడా నమోదైంది. మరి ఇలాంటి కేసెస్లో ఆఫీసర్స్కి తెలుసు విచ్ ఈస్ కరెక్ట్ ఆర్ విచ్ ఈస్ రాంగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ ఆర్ స్టేట్ అని అనుకోవచ్చు. మరి ఇలాంటి కేసెస్లలో ఒక పొలిటికల్ లీడర్తో పాటు హయ్యర్ అఫీషియల్ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు అవ్వడం, మీరు ఏం చెప్తారు దీని గురించి? క్లియర్గా తెలుస్తుంది కదా, గవర్నమెంట్ మారింది, వాళ్ళకు ఒక కంప్లైంట్ వచ్చింది, ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులు దాన్ని వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసుకుని ఇది ఏదో తప్పు జరిగిందనేటువంటి దృష్టితో వాళ్ళ మీద చర్య తీసుకోవాలనుకోండి, పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 17A ప్రకారం కాంపిటెంట్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక మంత్రి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, మాజీ మంత్రి, మరి దానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ గవర్నర్ అయి ఉంటాడు కాబట్టి గవర్నర్ దగ్గరికి ఆ రిపోర్ట్ పంపించడం సరిపోయింది. గవర్నర్ కూడా ఆయన వెంటనే ఏమి చూసి చూడకుండా ఇవ్వలేదు. తన పరిధిలో దాన్ని పరిశీలన చేసి మరి ఒక లీగల్గా దాన్ని ప్రాపర్గానే వెట్టింగ్ చేసుకుని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చి మరి కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అది గవర్నమెంట్ రిపోర్ట్ ఏసీబీకి పంపటం, మరి ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయటం ఈ లోపల ఏం చేశారు, కేటీఆర్ తరపు నుంచి హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ వేయటం జరిగింది. ఇదేం లేదు కేసు, ఇది లొట్టపీస్ కేసు, మేమేం చేయలేదు, ఊరికి అనవసరంగా హెరాస్ చేస్తున్నారు అనే ధోరణిలో వాళ్ళు చేస్తే హైకోర్టు కూడా దాన్ని ఎగ్జామిన్ చేసి అరెస్ట్ వెంటనే చేయొద్దని చెప్పి ఆపి, ఫైనల్గా వాళ్ళు ఏం ఉత్తర్వులు ఇచ్చారంటే ప్రైమా ఫేసి మెటీరియల్ ఉంది కాబట్టి కేసు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని చెప్పి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. సరే, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫీర్ కాల ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో. సో దానికి అనుగుణంగానే ఏసీబీ నుంచి ఎగ్జామిన్ చేయటం, మరి అటు కేటీఆర్, అట్లానే అరవింద్ కుమార్, తర్వాత బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళని ఎగ్జామిన్ చేయటం జరిగింది. సో అది దర్యాప్తు దశలో ఉంది ప్రస్తుతానికి. మరి అది ఎందుకు డిలే అవుతుందో నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతానికి ఈ మధ్య ఎక్కడ వినపడట్లేదు కేసు గురించి. మరి ఈ కేసు ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేకుండా కేసు రిజిస్టర్ చేయటం అనేది లేదనేది మాత్రం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఆయన కౌంటర్ ఎఫిడవిట్ కూడా వేశారు కదా సార్ కేటీఆర్ సార్. సో దాంట్లో ఆయన ఏమంటున్నారంటే, వీ హ్యావ్ గాన్ టు ది ఛానల్ ఓన్లీ బట్ ఆఫీసర్స్ హ్యావ్ టేకెన్ ది అల్టిమేట్ డెసిషన్ అంటున్నారు. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏదన్నా లైబిలిటీ ఉంటుంది కదా, తనకి మెయిన్ దీని కర్త కర్మ క్రియ కేటీఆరే కదా. ఆయన పట్టించుకోకపోతే వీళ్ళేం పంపరు. పేపర్లలో వచ్చింది, మీడియాలో వచ్చిందే చూశాను. వాట్సాప్లో మెసేజ్లు కూడా ఉన్నాయని కేటీఆర్ అరవింద్ కుమార్కి ఇచ్చినట్టు, అరవింద్ కుమారు మీరు మా డబ్బు రిలీజ్ చేయండి అని చెప్పినట్టు, దాని ప్రకారం తను రిలీజ్ చేసినట్టు మనకు పేపర్లో చూస్తున్నాం. అది మరి వాస్తవం అయితే మరి కేటీఆర్ లేకుండా ఎలా సాధ్యం అవుతుంది? సో కేటీఆర్ చెప్పటం తప్పే, ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవటం అరవింద్ కుమార్ చేసింది తప్పే, దానికి అనుగుణంగా బిఎల్ఎన్ రెడ్డి కూడా రూల్స్కి వ్యతిరేకంగా చేయటం కూడా తప్పే. ఈ మనం విన్నదాన్ని బట్టి నేను చెప్పేది. కేసులు ఉన్నాయి, ఇలా జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ రోజున ఏమవుతుందంటే, ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజకీయ నాయకులు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నారు.
వీళ్ళకి ఎట్లా తయారయ్యారంటే అవినీతి చేయని ప్రముఖమైన రాజకీయ నాయకుడు లేడంటే మనం చెప్పొచ్చు. ఒక్కళ్ళు కూడా చూపించలేం. ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకుడు, పవర్ఫుల్ రాజకీయ నాయకుడు ఎవరో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు కాదు. మామూలుగా బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడలేదు అనేది ఎవరు అనుకోవట్లే. అవినీతికి పాల్పడుతున్నారు అనేది అందరూ అనుకునే విషయమే. ఇందులో కూడా ఏంటంటే ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళకి యాటిట్యూడ్ ఎట్లుందంటే ఒక 1000 కోట్ల వరకు అవినీతికి పాల్పడితే ఒక 100 కోట్లు ఖర్చు పెడితే ఆ కేసుల నుంచి మనం విముక్తి పొందొచ్చు, మరి కోర్టుల నుంచి రిలీఫ్ తెచ్చుకోవచ్చు, లేకపోతే రకరకాల మార్గాల్లో వినోవర్ చేయొచ్చు సాక్షుల్ని. తర్వాత ప్రొలాంగ్డ్ ట్రయల్ జరుగుద్ది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కేసు చూసాం, దాదాపుగా 15 సంవత్సరాలు దాడుతుంది ఆ కేసు. ఇంతవరకు అతిగతి లేదు. ఒక దశలో చీఫ్ జస్టిస్ ఏమన్నాడు ఆయన, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 1-2 ఇయర్స్లో కేసును ఫైనలైజ్ చేయాలి. 1-2 ఇయర్స్ ఇప్పుడు 5-6 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు కాలం. నేను నిజంగా కూడా అప్పుడు అనుకున్నాను ఈ కేసులన్నీ అయిపోతాయేమో అనుకున్నాం. ఇంతవరకు ప్రజాప్రతినిధుల మీద కేసులు మరి 1 ఇయర్లో కూడా విచారణ చేయలేకపోవటం అంటే ఏంటంటే అన్యాయం. ఇప్పుడు మామూలుగా ఒక రేప్ కేసు ఉందనుకోండి, దానికి విపరీతమైన మీడియా సంచలనాత్మకంగా తయారవుతుంది. వెంటనే ట్రయల్ చేస్తారు, వాళ్ళకి ఉరి శిక్షలు విధించేస్తారు, అది చాలా ఫాస్ట్ ట్రాక్ చేస్తారు. ఇవి చేయాలి ఫాస్ట్ ట్రాక్. ఇవి ఎందుకు చేయట్లేదు కోర్టులు? ఈ రోజున టుడే లాస్ట్ హోప్ ఏంటంటే ఇండియన్ డెమోక్రసీకి జ్యుడిషియరీలు జడ్జెస్ ఖచ్చితంగా దీన్ని సామాజికంగా ఎడల బాధ్యతతో సత్వరమే ఈ కేసులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నిజం కాదనుకోండి, సపోజ్ ఇప్పుడు ఈ కేటీఆర్ కేసు నిజం కాదని చెప్పండి, లేదు జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అంటే నిర్దోషం చెప్పండి, ఏదో ఒకటి తేల్చండి. అంతేగాని ఇన్ని సంవత్సరాల పాటు ఈ కేసులు ఉండటం, ఆయన ఏంటి ఆ కేసు ఉండగానే జైలుకి వెళ్ళాడు, 16 నెలలు జైలుకి ఉండి వచ్చాడు, పాదయాత్ర చేశాడు, తర్వాత మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ కాలం కూడా గడిచిపోయింది. ఇప్పటికి కూడా కేసు ఏమవుతుందో ఎవరికి తెలియట్లే. అంటే ప్రజల్లో జ్యుడిషియరీ ఎడల ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉంటుందండి? ఏ రకంగా నమ్మకం కలుగుతుందండి? కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, ఏం కావా కేసులు, రాజకీయ నాయకులను ఎవరు ఏం చేయలేరు, అందుకని వీళ్ళు ఏదైతే చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారంటే మేము ఎలక్ట్ అయితే ఇది మాది, ఈ ప్రభుత్వం మాది అని వాళ్ళు ఓనర్స్లా ఫీల్ అవుతున్నారు. డెమోక్రసీలో ఎలక్షన్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, సీఎంలు కావచ్చు, అది ప్రాసెస్ గొప్పతనం, అయిన వాళ్ళ గొప్పతనం కాదు. సీఎం అయిన అతని వ్యక్తి గొప్పతనం కానే కాదు సీఎం అవటం. సీఎం చేసేటువంటి ప్రాసెస్ గొప్పతనం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గొప్పతనం. నేను ఐపీఎస్ ఆఫీసర్గా అయ్యానంటే అది నా గొప్పతనం కాదు. నేను ఒక ఎగ్జామ్ రాస్తే నేను ఐపీఎస్ ఆఫీసర్గా కాగలిగినటువంటి ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రణాళికాబద్ధంగా పరీక్షలను నిర్వహించడం వలన, వాళ్ళు మెరిట్ లిస్ట్ ఫాలో అవటం వలన ఈరోజు నేను ఎక్కడో పుట్టిన వాడిని, ఏదో సామాజిక వర్గంలో, ఏ రకమైనటువంటి గ్రామీణ వాతావరణంలో ఆర్థిక స్తోమత లేని వాడిని ఐపీఎస్ ఆఫీసర్ అయ్యానంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పుణ్యం, యూపీఎస్సీ పుణ్యం. సో యూపీఎస్సీ ప్రాసెస్ పుణ్యం. అలానే ఎమ్మెల్యేలు కూడా అంతే. కానీ ఎమ్మెల్యే అయిన ప్రతి వాడు నిజంగా దైవాంశ సంభూతుల్లాగా, చీఫ్ మినిస్టర్ కూడా ఎక్కడి నుంచో దిగి వచ్చినట్టుగా. ఏమిటండి ఈ ప్రవర్తన? మీరు బాధ్యతాయుతంగా పనిచేయాలి కానీ, ప్రజలకి సేవకులుగా ఉండాలి కానీ, ప్రజల భక్షకులుగా తయారైపోయారు. ప్రస్తుతం పాలిటిక్స్లో చూస్తే వైఎస్ఆర్ హయాంలో ఉన్నప్పుడు ఆయన కింద ఉన్న అధికారులను కూడా అరెస్ట్ చేశారు. అలాగే వైఎస్ జగన్ అధికారంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కింద ఉన్న అధికారులను అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ గారి కింద ఉన్న అధికారులను అరెస్ట్ చేశారు. అప్పటి వరకు మనం ఏం విన్నాం, అంతకుముందు అనుచరుల్ని అరెస్ట్ చేసేవాళ్ళు, అనుచరుల్ని వేరే కేసులో పెట్టి ఇరికించేవాళ్ళు. కానీ ఇప్పుడు అఫీషియల్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నంత స్థాయి వాళ్ళని కూడా కేసెస్ పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్నది కరెక్టే. అరెస్ట్ తప్పిస్తే ఈ రోజున చంద్రబాబు ప్రభుత్వంలో జగన్ హయాంలో పనిచేసిన అధికారుల మీద డిసిప్లిన్ రియాక్షన్స్ తీసుకున్నారు. అరెస్ట్లు ఏమి చేసినట్లేరు నాకు గుర్తున్నంత వరకు. జూనియర్ అధికారులను కొంతమందిని అరెస్ట్ చేశారు. అలానే గత ప్రభుత్వంలో కూడా మరి అరెస్ట్లు ఏం చేసినట్లేరు, డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోవడం జరిగింది జగన్ హయాంలో కూడా. కాకపోతే మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ హయాంలో జరిగినటువంటి సంబంధించి కొంతమంది ఆఫీసర్స్, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది అరెస్ట్లు అయ్యారు, జైలుకి వెళ్ళారు, వచ్చారు. చాలామంది మీద ప్రాసిక్యూషన్ కూడా నడుస్తూ ఉంది, వాస్తవమే. సో ఇదే శోచనీయమైన పరిస్థితి. ఎందుకంటే అనుచరుల్లాగానే తయారవుతున్నారు కదా అధికారులు. నాకు ఒక ఆయన చెప్తారు, ఒకనొక సీఎం హయాంలో ఎవరైతే ఆయన అసోసియేట్ ఉన్నాడో, ఒక మైనింగ్ సంబంధించి బెనిఫిట్ పొందుతున్నాడో అతను ఫోన్ చేస్తాడు సీఎంకి. ఫోన్ చేసి ఏంటి
అన్న ఇక్కడ మీ కింద పనిచేసేటువంటి అధికారి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు ఏంటి, ఐఏఎస్ఐ, ఎవరు అధికారి అంటే చిన్న అధికారి కాదు, ఏంటి అంటే ఆయన అన్న మాట ఏంటంటే అరే నువ్వు తింటలేదా వాళ్ళకు కూడా పెట్టు అన్న ధోరణిలో ఒక రకమైంది. ఇది విన్నాం, ఎంత నిజమో ఏమో కానీ మరి అలానే జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొన్ని వింటాం, చూస్తే జరుగుతున్న దాన్ని బట్టి విన్నది నిజమేమో అనిపిస్తుంది. 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మనము. అంతకుముందు మెరిట్ బేసిస్ మీద మనకి ఎస్ఐ పోస్ట్ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, ఇట్ వాస్ బేస్డ్ ఆన్ మెరిట్స్ ఓన్లీ. కానీ ఇప్పుడు మనం ఏం వింటున్నామంటే ఒక ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే లెటర్ కానివ్వండి, లేకపోతే ఇంకొక అధికారి లెటర్ కానివ్వండి, రికమెండేషన్ లెటర్ ఉంటే కానివ్వండి, ఇలాంటి పోస్టులకి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. మరి ఎవరైతే మెరిట్ మీద వస్తారో వాళ్ళే సిన్సియర్గా ఆనెస్ట్గా పనిచేస్తుంటారు. రికమెండేషన్ పోస్టుల మీద వచ్చిన వాళ్ళు అంత అవుట్పుట్ ఇవ్వలేరు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అయ్యామంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే సీఎం, ఆ ఎమ్మెల్యే కలెక్టర్, ఆ ఎమ్మెల్యేనే ఎస్పీ, ఎవ్రీథింగ్ ఆయనే. ఆ ధోరణిలో ఏం చేస్తా అంటే నా ఏరియాలో ఎస్ఐగా ఇన్స్పెక్టర్గా వస్తే నాకు తెలవాలి, నాకు తెలవాలంటే నేను చెప్పిన వాడిని వేయాలి, వేయించుకోవటం, వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవటం అనే కార్యక్రమం సగం. వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా అతను రికమెండేషన్స్ వస్తే అతనికి అనుగుణంగానే ఉండాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే ఇట్లా ఎమ్మెల్యేకి పని చేసుకుంటారు, సొంతంగా పని చేస్తారు తెలుగుగల వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే తప్పని పరిస్థితుల్లో తెచ్చుకుంటారు, ఎమ్మెల్యే క్లియరెన్స్ తెచ్చుకుని పోస్టింగ్ అయ్యి అక్కడ చేయలేక ఇబ్బందులు పడతా మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయి దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడి చాలా తీవ్రమైన విషయం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ చైన్ ఆఫ్ కమాండ్ని ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. ఇప్పుడు డీజీపీ, ఎస్పీ, ఎస్ఐ, దిస్ ఇస్ ది ఛానల్. అలాగనే ఒక కలెక్టరు, ఒక తహసీల్దార్, ఇదొక ఛానల్. వీటిని బ్రేక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ కలెక్టర్ల చేతుల్లో తహసీల్దార్లు ఉండరు, ఈ ఎస్పీ చేతుల్లో సబ్ ఇన్స్పెక్టర్లు ఉండరు. ఏదో ఒక క్రైసిస్ వచ్చినంత వరకు బాగానే పనిచేస్తారు అందరూ కలిసి. జనరల్గా క్రైసిస్ వస్తుంది కాబట్టి అది గవర్నమెంట్ దృష్టిలో ఉంటుంది కాబట్టి అది బాగానే పనిచేస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతర, కష్టపడతారు, పనిచేస్తారు, బాగా చేసాం బందోబస్తు అంటారు. కానీ ఒక గ్రామంలో 2 గ్రూపుల మధ్య తగాదా జరిగినప్పుడు ఆ విషయంలో మాత్రం ఆ ఎమ్మెల్యే చెప్పినట్టు చేయటం వలన గ్రామంలో అశాంతి ప్రబలిపోతుంది, ప్రజా వ్యతిరేకత వస్తుంది. అట్లానే తహసీల్దార్లు కూడా ఒక ల్యాండ్ విషయంలో వాళ్ళు తీసుకునే నిర్ణయం ఇబ్బందులు కలుగజేస్తాయి. అందువల్ల ఈ రకమైన పరిస్థితులు సాగుతున్నాయి. దిస్ ఇస్ ద బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్. అసలు ఇది మంచి పద్ధతి కాదు. ఏ విధంగా చేస్తే బెటర్ అంటారు? ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఈ రోజున ఎవరైతే చీఫ్ మినిస్టర్గా చేస్తున్నారు వీళ్ళ ఆలోచన ఏంటనేది ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను సీఎంగా ఉండాలంటే నా మీద అసమ్మతి ఎమ్మెల్యేలు ఉండకూడదు కాబట్టి నాకు ఎక్కువ కనుక అసమ్మతి ఎమ్మెల్యేలు తయారైతే నన్ను దించేస్తారు కాబట్టి ఆయన లొంగి ఉంటున్నాడు. నిజమైన లీడర్షిప్ లేకపోవటమే దీనికి కారణం. వీళ్ళు ఓట్లు కొనుక్కుని సీఎంలు అవటం వలన, వీళ్ళకి ప్రజాదరణ నిజంగా లేకపోవటం వలన ఈ పనులు చేయాల్సి వస్తుంది. రెండోది వాళ్ళకి కూడా ఇంకో అవగాహన ఏంటంటే వాళ్ళు చదవకో ఏదో రకంగా బయట ఉండి చాలా పవర్ఫుల్ పోస్టులకు వచ్చేస్తున్నారు. విపరీతమైన పవర్, చీఫ్ మినిస్టర్ అంటే విపరీతమైన పవర్ ఉంటుంది అక్కడ. ఆ పోస్టులకు వచ్చేటప్పటికి మరి వాళ్ళకి బ్యాలెన్స్ తప్పుతున్నారా, ఎల్లకాలం మేము సీఎంలుగా ఉంటున్నాం అనుకుంటున్నారా, నేను సరిగ్గా పనిచేస్తే సీఎంగా ఉంటా లేకపోతే ఉండను అనే ధోరణి లేకుండా ఎలాగోలాగా మనం నడిపించుకోవాలా మన కార్యక్రమాలు అనే ధోరణిలో పనిచేయటం వలన ఈ పరిస్థితులు ఇట్లానే ఉన్నాయి. కాబట్టి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వాలను దించుతున్నాయి. దించినాక మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. సో నిరంతర ప్రక్రియ ఇది సాగుతూ ఉండాలా. అందుకనే ఈ అవినీతికి పాల్పడే రాజకీయ నాయకుల మీద జ్యుడిషియరీ చర్య తీసుకోవడం ద్వారా కొంత మార్పు రావచ్చు. మరి మీడియా కూడా ఈ రోజున ఏమైపోయిందంటే అటు పాలక పక్షాలకి ప్రతిపక్షాలకు సంబంధించిన మీడియా అవుతుంది. ప్రతిపక్షాల మీడియా ఏంటంటే పాలపక్షం తప్పు చేయకపోయినా దాన్ని అల్లరి చేస్తున్నారు. పాలకపక్షం మీడియా ఏం చేస్తుందంటే వాళ్ళు తప్పు చేసినా సరే కప్పించుకుని మేమే బాగా చేస్తున్నామని చెప్పే ధోరణిలో తయారవుతున్నారు. అటానమస్ మీడియా ఎట్లా అయిపోయిందంటే పార్షియల్ మీడియా, పార్టిజాన్ మీడియా అయిపోయింది. మనం మీడియాని అటానమస్గా ఎందుకు చేసుకున్నాం? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు స్వేచ్ఛగా వార్తలు ప్రచురిస్తారని చెప్పి ప్రజలకు తెలియజెప్తారని. కానీ అది స్వేచ్ఛగా లేదు మీడియా. మీడియా ఒకళ్ళ చేతుల్లో ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో వాళ్ళ యొక్క ఒత్తాస పలికేటువంటి మీడియాగా తయారైంది. అందువల్ల పరిస్థితులు చాలా దారుణంగానే ఉన్నాయి. మరి దీనికి ప్రజల్లో మార్పు, అవగాహన రావాలి. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ విషయాన్నే ప్రజలకి మేము చెప్తాం, తెలియజేస్తాం.
ఈ రోజున ఏ అయితే ఈ పాలక కులాలు ఉన్నాయో ఆ పాలక కులాల పాలన అంతమైతే కానీ మామూలు సకల జనుల పాలన రావాలి ఈ రోజున. అందరికీ అధికారాన్ని పంచితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ గుత్తాధిపత్యం పొందుతో కొన్ని కుటుంబాలకి కొన్ని కులాలకి ఏం చెప్తారు, తెలంగాణలో 3 కులాల చేతిలో అధికారం ఉంది, ఆంధ్రప్రదేశ్లో 2 కులాల చేతిలో అధికారం ఉంది, ఆంధ్రప్రదేశ్లో 2 కుటుంబాల చేతిలో అధికారం ఉంది, ఇక్కడ 1 డజన్ కుటుంబాల చేతిలో అధికారం ఉంది. ఎవరైనా ఆ డజన్ కుటుంబాలు నిర్ణయించిందే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కావాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఇది మారాలి, ఈ కులపాలన మారాలి, కులాధిపత్యం మారాలి. అందుకని బహుజన సమాజ్ పార్టీ ఆ డైరెక్షన్లోనే పనిచేస్తూ ఉంది. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళు గ్రహిస్తారో, ఓటింగ్ని అమ్ముకోవటం మానేసి మంచి నాయకుల్ని ఎన్నుకోవటం మొదలు పెడతారో అప్పుడు మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇందాక మీరు చెప్పారు మీడియా కూడా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ అయిపోయింది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దాంట్లో గైడ్లైన్స్లోనే ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్స్ మీద క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏమవుతుందంటే పాలకపక్షం ఏం చేస్తుందంటే వాళ్ళకి వ్యతిరేకమైన ప్రచారం జరిగినప్పుడు అవకాశం ఎదురు చూసి ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళని కట్టడి చేయటం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఇంత పోలీసును వాడేవాడు కాదు ప్రభుత్వాలు, పోలీసును చాలా చాలా తక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదైనా కంట్రోల్ చేయాలంటే దే ఆర్ యూజింగ్ ఓన్లీ పోలీస్ స్టేషను, కేసు రిజిస్టరు, అరెస్టు, ఈ టైప్లో తయారైపోయి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ మీద వ్యతిరేక వార్తలు కావాలని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో అసభ్యంగా కూడా చేస్తున్నారు. అదేం చేస్తున్నారు, ఒక పార్టీ ఒక సోషల్ మీడియా గ్రూప్ని మెయింటైన్ చేసి ప్రతిపక్ష పార్టీ మీద బురద జల్లుతుంది, అసభ్యంగా బిహేవ్ చేస్తుంది. అలానే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా పాలకపక్షం వాళ్ళ మీద కూడా అసభ్యకరమైన పోస్టులు, అవాస్తవమైన పోస్టులు పెట్టి చేస్తుంది. సో ఎవరైతే పాలకపక్షంగా ఉంటారో వాళ్ళది ఈ అవకాశం వచ్చింది కాబట్టి మనం చూసాం తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో అప్పుడు కాంగ్రెస్కి సంబంధించి బీఆర్ఎస్ వ్యతిరేక సోషల్ మీడియాలను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ముబ్బడిగా అరెస్ట్ చేశారు కదా. అసలు ఎట్లంటే అట్లా ఎవరిని అసలు చాలా తీవ్రమైనటువంటి నిర్బంధానికి గురి చేశారు. ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా ఆ రకమైన అంత మోతాదులో లేకపోయినా ఆ ఛాయలు అయితే ఇప్పుడు కనపడుతున్నాయి. అందువల్ల ఏంటంటే సోషల్ మీడియా కూడా ఇది సోషల్ మీడియా అంటే ఇట్ హ్యాస్ బికమ్ యాంటీ సోషల్ మీడియా బికాజ్ ఇట్ హ్యాస్ గాన్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫ్యూ రూలింగ్ పార్టీ హ్యాండ్స్ ఆర్ అపోజిషన్ పార్టీ హ్యాండ్స్. ఇప్పుడు ఆఫీసర్స్ కరప్షన్కి గురి అవుతున్నారంటే, కరప్షన్కి ఇన్వాల్వ్ అవుతున్నారంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. మేబీ సక్సెస్ ల్యాడర్ త్వరగా ఎక్కొచ్చను, లేకుంటే ప్రమోషన్స్ అను, ఎసెట్స్ రావచ్చను, చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ వీటిని తగ్గించడానికి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎటువంటి రెగ్యులేషన్స్ ఆర్ రిఫార్మ్స్ చేస్తే బెటర్ అంటారు? ఇప్పుడు జ్యుడిషియరీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ రోజున. జ్యుడిషియరీ ఖచ్చితంగా ఈ కరప్షన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో పొలిటీషియన్స్ మీద వాటిని వెంటనే వాటిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. కేసు రిజిస్టర్ అయ్యి అరెస్ట్ అయినాక ఆ పొలిటీషియన్ అతను 90 రోజుల్లో కాకపోతే 6 నెలల్లో ఆ కేసును ఫైనలైజ్ చేయాలి. చేయనంత కష్టమేమి కాదు వాళ్ళకి. మరి సేమ్ జ్యుడిషియరీ ఉండి ఈ రాజకీయ నాయకుల మీద ఎందుకు వెంటనే చర్యలు తీసుకోవట్లేదు? ఇది గమనించాలి. జ్యుడిషియరీ ఈజ్ ది లాస్ట్ హోప్ ఫర్ దిస్ కంట్రీ. రూల్ ఆఫ్ లాని నిలబెట్టడానికి అసలు జ్యుడిషియరీ నిష్పక్షపాతంగా చాలా వాళ్ళకి అసలు డేంజర్స్ లేవండి. ఇప్పుడు పోలీస్ గట్టిగా పనిచేయాలంటే, టెర్రరిజం కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు కావాలి, సిబ్బంది కావాలి, తర్వాత ప్రాణాలకు తెగించాలి. అదే రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, గెలవాలంటే డబ్బులు పంచాలా, ఓట్లు కొనాలా, గెలవాలా, మళ్ళీ పార్టీలో రకరకాలైనటువంటి నాటకాలు ఆడాలా, ఎమ్మెల్యే, సీఎం రోజు ఆ సీఎం కుర్చీని కాపాడుకోవటానికి రకరకాల ఎత్తులు చిత్తులు చేయాలా, మీడియాని అధీనంలో పెట్టుకోవాలి. మీడియా వాళ్ళు వార్తలు ప్రచురించాలనుకోండి, వాళ్ళకి లాభదాయకంగా ఉండే విధంగా అడ్వర్టైజ్మెంట్లు రావాలా, గవర్నమెంట్ ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు మీడియా వాళ్ళు. ప్రతి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్కి ఇబ్బంది ఉంది, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇబ్బంది ఉంది, మీడియాకి ఇబ్బంది ఉంది. మరి అన్నిటికీ మించి జ్యుడిషియరీకి ఏమి ఇబ్బంది అండి? నాకు అర్థం కాదు. జ్యుడిషియరీ చేసేదేంటి? ఎక్కడికే కదలక్కర్లా, ఫైలు వాళ్ళ దగ్గరికి నడిచి వస్తుంది. వచ్చినప్పుడు ఉన్నతమైన స్థానంలో ఈ ప్రజలు పెట్టారు జ్యుడిషియరీకి శాలరీ బడ్జెట్ కానీ ఏదైనా కానీ అది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళిపోతుంది. అది మామూలు ఎంప్లాయీస్ లాగా వాళ్ళకి బడ్జెట్. ఈరోజు జీతాలు మనకు లేట్ అవుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో, జీపీఎఫ్ లేట్ అవుతుంది కొన్ని రాష్ట్రాల్లో, బెనిఫిట్స్ లేట్ అవుతున్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేట్ అవుతున్నాయి. జ్యుడిషియరీకి ఏమి లేట్ అవ్వదు. అండ్ అందరినీ హై పెడెస్టల్లో పెడతారు, సెక్యూరిటీ పోలీస్ చూసుకుంటుంది. మరి ఎందుకు చేయరండి? నాకు అర్థం కాదు.
ఎందుకు చేయట్లేదు? అసలు చాలా సీరియస్ మ్యాటర్ ఈ రోజున. ఇండియన్ జ్యుడిషియరీ దే షుడ్ థింక్ అబౌట్ ఇట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? మాకు కూడా వందల కేసు ఉంటే ఈ కేసు ఎందుకు పట్టుకోలేదని హైకోర్టులో అక్షింతలు వేసింది అనగానే వాడిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేసి మరి పరిగెట్టి చూపిస్తాం కదా. మరి ఈ కేసులు ఎందుకు చేయట్లేదు చెప్పండి? దీనికి పిల్లులు వేయాలా, చెప్పాలా? ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి కదా, ఎందుకు చేయట్లే? నేను ఈవెన్ యాజ్ ఎ సిటిజన్, మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్ త్రూ యూ టు ది జ్యుడిషియరీ ఈజ్ టు టేకప్ దీస్ కేసెస్ అండ్ టీచ్ దెమ్ ఎ లెసన్. ఎక్విటల్ వైపు ఎక్విటల్ చేయండి, కన్విక్షన్ కాదు, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఖచ్చితంగా న్యాయం చేయండి కేసెస్కి. చేస్తే ఈ రాజకీయ నాయకులు మరొకసారి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేయండి, పనిష్ చేయండి, తెలియనివ్వండి వాళ్ళకి. అయితే అనొచ్చు, ఇంకో ప్రశ్న రావచ్చు, ఏమంటారు? అతను జైల్లోకి వెళ్ళినా భార్యను సీఎం చేస్తాడు అని. ఓకే, అసలు ఫస్ట్ ఈ పని చేయి, యు డూ యువర్ వర్క్. వాళ్ళు చేసేదానికి ఇంకో మార్గం ఇది చేస్తే కదా, దానికేం చేయాలో ఆలోచించాలి. కొడుకుని చేస్తాడు, కులపోడిని చేస్తాడు, ఇంకోటిని చేస్తాడు. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. రాజకీయ నాయకుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తాడండి. రాజకీయ నాయకుడిని కంట్రోల్ చేయటం అంత ఈజీ అయిన విషయం కాదు, ఎవ్వరూ కంట్రోల్ చేయలేదు ఈ రోజున. రాజకీయ నాయకులు కంట్రోల్ చేయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అయినప్పటికీ ఎవరి పని వాళ్ళు చేయాలి. పోలీసులు ఎట్లయితే అరెస్ట్ చేసి పంపిస్తున్నారో జ్యుడిషియరీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అందువల్ల వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్ అండ్ జ్యుడిషియరీ షుడ్ రికగ్నైజ్ ఇట్, షుడ్ యాక్ట్. దెన్ ఖచ్చితంగా మీకేమవుతుందంటే, ఒకసారి శిక్షలు పడటం మొదలు పెడితే, రాజకీయాల నుంచి నిష్క్రమించడం మొదలు పెడితే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగానే వ్యవహరిస్తారు. దొరకకుండా, కేసులకు దొరకకుండా, అవినీతికి దొరకకుండా ఎలా మనం అవినీతి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. నేను అనేది వాళ్ళు ఏమీ చేయట్లేదని అనను నేను, కానీ అట్లీస్ట్ మేక్ దే జాబ్ డిఫికల్ట్, డోంట్ మేక్ ఇట్ ఈజీ. అందువల్ల కంట్రోల్ చేస్తే అప్పుడు ఈ అధికారులకు కూడా కొంతమందికి శిక్షలు పడటం ద్వారా ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మార్పులు వస్తే మరి అదే కదా, జూనియర్ ఆఫీసర్ చెప్తాను, మీరు చెప్పిన పని నేను చేయను సార్, నేను కూడా జైలుకి వెళ్తా అంటాడు. మీతో పాటు నేను ఎందుకు జైలుకి వెళ్ళను సార్, సెలవు పెట్టిపోతున్నా అంటాడు కదా. అతను చెప్తాడు, ఇంట్లో కూడా ఫ్యామిలీ చెప్పుద్ది, ఫ్యామిలీ ఖచ్చితంగా చెప్తుంది, ఏమయ్యా నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు, వద్దులే నీ డబ్బు నీ దశకం, యూ లెటస్ నాట్ బాదర్, మనం పెట్టబెడ సర్దుకో, మనం ఎక్కడికో అక్కడ పోదామని చెప్తారు. అది చెప్పటానికి అధికారుల్లో కూడా నిబద్ధత రావాలి. సో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ పీరియడ్లో బెస్ట్ బ్రెయిన్స్ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటారు. యాజ్ యూ నో, యూ ఆర్ ది ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్. సో అలాంటి ట్రైనింగ్ పొందిన తర్వాత చాలా స్ట్రగుల్స్, అంటే హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఆ పొజిషన్కి, ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ క్యాడర్ పొజిషన్కి వస్తారు. మరి ఒక లీడర్స్ తోటి పనిచేసేటప్పుడు లీడర్స్ తెచ్చే స్కీమ్స్ కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, ఈ ఐఏఎస్ వాళ్ళకి డెసిషన్ తెలిసిపోతుంది వాళ్ళకి, ఇది కరెక్టా కాదా, ప్రజలకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది. సో ఒక అధికారికి వీళ్ళు ఫ్రంట్ అయ్యి, అంటే మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది కాదు సార్, ఇది అవ్వదు, ఇది ప్రజలకి ఇది మేలు చేయదు, ఇది దీన్ని కొంచెం మోడిఫై చేస్తే బాగుంటుంది అని చెప్పే ఈ ఈ ఆఫీసర్స్కి అంత ఉండదంటారా? అంత లిబర్టీ ఉండదా? లేకుంటే పొలిటికల్ లీడర్స్ ఏ చెప్తే ఇంకా ఖరాఖండి అదే ఫాలో అవ్వాలంటారా? 30 సంవత్సరాల క్రితం మీరు చెప్పిన పరిస్థితులు ఉండేవి, కాలక్రమేణా అవి తగ్గిపోయినాయి. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే పొలిటీషియన్స్ కూడా పనులు అది ఎట్లా తీసుకోవాలి, ఏ రకమైనటువంటి చట్టం వస్తే మంచిది అనేది కూడా పొలిటీషియన్స్కి అవగాహన ఇప్పుడు బాగా పెరిగింది. పూర్వానికి ఇప్పటికి తేడా ఏంటంటే, మనకు మార్పులు తేవాలంటే ఇదిగో ఈ మార్పులు చేస్తే మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ప్రజలకి మంచి జరుగుద్ది అనేటువంటి ఆలోచనలు వీళ్ళ ఫీల్డ్తో టచ్ బాగా పెరిగింది పొలిటీషియన్స్. తెలివిగల పొలిటీషియన్స్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాక దాన్ని అధికారులకి ఇచ్చి దాన్ని ఒక పద్ధతిలో తయారు చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పాతకాలం నాయకులకి ఇప్పుడు కాలం నాయకులకి ఆ రకమైనటువంటి ఒక పాజిటివ్ ఫీచర్ ఏంటంటే దే నో హౌ టు హ్యాండిల్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం వేరియస్ ప్రాజెక్ట్స్ వాళ్ళ మనసులో వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూర్చుని గంటల తరబడి చేసినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు మన దగ్గర, చేశారు, బాగానే చేశారు. ఇప్పుడు జరుగుతుంది క్వాలిటీ ఆఫ్ లీడర్స్, కొంతమంది లీడర్స్ క్వాలిటీ కూడా బాగుంది. వాళ్ళు ఏమంటారంటే, ఈ అధికారులు ఏదైనా సలహా ఇస్తే మీకు ఫీల్డ్ తెలియదయా, మాకు తెలుసు, మీరు గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, మీరు దూరం అయిపోయారు. నిజంగానే వీళ్ళు దూరం అయిపోయారు. ఈ అధికారులు అవుట్డేటెడ్ అవుతున్నారు. వాళ్ళు లీడర్స్, కొంతమంది లీడర్స్ అప్ టు డేట్ ఉంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమస్యలు తెలుస్తున్నాయి. తర్వాత వీళ్ళు రెగ్యులర్ మెయింటెనెన్స్ యాక్టివిటీలో కూడా ఈ అధికారులు ఫెయిల్ అవుతున్నారు. దానివల్ల వీళ్ళకి ఏంటంటే సెక్రటేరియట్లో ఉన్న అధికారులకి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియట్లేదు వీళ్ళకి. అందువల్ల వాళ్ళు సలహాలు ఇచ్చే పొజిషన్లో కూడా ఏం లేరు. ఒక మాట చెప్తారు,
ఏమంటారంటే యూకేలో యావరేజ్ పర్సన్ బ్యూరోక్రాట్ అయ్యి అతను పని చేయంగా ఎక్సలెంట్ ఆఫీసర్ అవుతాడని చెప్తారు. మన దగ్గర ఎక్సలెంట్ పీపుల్ జాయిన్ అయ్యి వాళ్ళు యావరేజ్ కింద తయారవుతున్నారు. ఎక్సలెంట్ పీపుల్ ఆర్ బీయింగ్ రిక్రూటెడ్ యాజ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. చివరికి వాళ్ళు ఏమవుతున్నారంటే యావరేజ్ ఆఫీసర్స్ అవుతున్నారు. అదే యూకేలో అట్లా కాదు, యావరేజ్ పీపులే సర్వీసెస్కి వస్తారు, బట్ దే బికమ్ ఎక్సలెంట్. ఎందుకంటే అక్కడ సిస్టమ్ హెచ్ఆర్ మెకానిజం బాగుంది, ఇంటర్ఫీరెన్స్ ఉండదు, వాళ్ళని వదిలేస్తారు. డీజీ ఈజ్ ద ఫైనల్ అథారిటీ ఫర్ ఐపీఎస్. ఎస్ఐకి ఎస్పీ ఈజ్ ది ఫైనల్ అథారిటీ, ఇన్స్పెక్టర్కి ఎస్పీ అండ్ డిఐజీ ఆర్ ది ఫైనల్ అథారిటీ. సో ఇట్ ఈస్ నాట్ హోమ్ మినిస్టర్ ఆర్ సీఎం ఆర్ ఎమ్మెల్యే ఆర్ సంబడి. మనం ఇక్కడ మొత్తం టింకర్ చేసాం. మనం టింకర్ చేసేటప్పటికి ఏమైందంటే ఈ అధికారుల పరిస్థితులు మారిపోయినాయి. అలానే ఐఏఎస్తో అట్లానే అయింది. సో అన్నీ కలెక్టర్లకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పటికి సెక్రటరీలని సీఎంలు పట్టించుకోవడం మానేశారు. చివరికి కలెక్టర్లు పనిచేసినంతకాలం వాళ్ళు పెద్ద చాలా బాగా పనిచేసామనే ధోరణితో మాకు అన్నీ తెలుసని బిహేవ్ చేశారు. వాళ్ళు సెక్రటేరియట్ పడంగానే వాళ్ళ పని అయిపోద్ది అక్కడ. ఎందుకంటే కొత్త కలెక్టర్ని బాగా చూస్తారు, కానీ ఈ సెక్రటేరియట్కి వచ్చిన మొన్నటిదాకా కలెక్టర్ చేసిన అధికారిని సీఎం ఆయన పట్టించుకోరు. సో వీళ్ళు డిమారలైజ్ అవుతారు, పని నేర్చుకోరు. సో హైరార్కీ మొత్తం బ్రేక్ అయిపోయింది. సీఎంఓ ఈజ్ హ్యాండ్లింగ్ టుడే. చీఫ్ సెక్రటరీ చేయాల్సిన పని సీఎంఓ చేస్తుంది. ఆ సీఎంఓలో కూడా ఎవరు ఉంటున్నారు? ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడండి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం అని, ఎక్కడో ఏదో డిపార్ట్మెంట్లో పనిచేసిన అతను స్పెషల్ సెక్రటరీ టు సీఎం అని, లేకపోతే ఒక కులానికి సంబంధించిన అధికారి పేషీలో ఉండి రకరకాలైనటువంటి పనులు చేస్తున్నారు వీళ్ళు సీఎంస్. చేసేటప్పటికి సిఎస్ స్ట్రక్చర్ని మొత్తం చెడగొట్టేశారు. సిఎస్కున్న అపారమైన అనుభవాన్ని మరి సెక్రటరీలకు పంచలేని పరిస్థితి తయారవుతుంది. ఇదంతా పొలిటీషియన్ చేసేది తనకి అనుకూలంగా పనిచేసుకుంటున్నాడు. అందువలన ఈ రోజున ఉన్న పరిస్థితులకి ముఖ్యమైన కారణం పొలిటీషియనే కారణం. ఈ రోజున వాళ్ళు డిస్టర్బ్ చేయటం వల్లనే వ్యవస్థ ఇలా తయారైంది. బట్ అధికారుల్లో కూడా వాళ్ళు ఆలోచించాల్సిన పద్ధతి ఏంటంటే అతను ఎట్లున్నా కానీ మన సర్వీస్ని మనం రక్షించుకోవాలా, మనం పని జాగ్రత్తగా చేయాలనే ధోరణితో ఉంటూ కింద సబార్డినేట్ ఆఫీసర్స్కి ఆదర్శనీయంగా మాత్రం ఉండాల్సిన అవసరం అయితే ఉంది, బాధ్యత ఉంది. అంతకన్నా వేరే పని లేదు ఆఫీసర్లకి. ఆఫీసర్ని వెళ్ళి పొలిటీషియన్లుగా గెలవాల్సిన అవసరం లేదు, ఏం లేదు కదండి. ఉద్యోగం చేయటమే కదా, చేయాలంతే. నిబద్ధతతో పనిచేయాల్సి తప్పదు. సో వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఆనెస్ట్గా సిన్సియర్గా చేస్తే చాలంటారు. దీనికి కావాల్సింది క్యారెక్టర్. బేసికల్లీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్. దే షుడ్ హ్యావ్ మిషనరీ జీల్. మిషనరీ జీల్తో పనిచేయాలి, మెర్సినరీ జీల్ కాదు. మెర్సినరీ జీల్ అంటే కెరీరిజం. ఆ పోస్ట్ కోసం ఈ పోస్ట్ కోసం పనిచేయద్దు, పేరు కోసం రోజు పేపర్లో నా పేరు ఉండాలనే దానికోసం పనిచేయద్దు, నేమ్ అండ్ ఫేమ్ కోసం పనిచేయద్దు, డబ్బు కోసం పనిచేయద్దు. చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అధికారులు ఖచ్చితంగా ఉన్నతంగా ఉండాలి. మరి మంచి హోదా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఉన్నతంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఉన్నంతకాలం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లో జస్టిఫై చేసుకుంటూ అతను చెప్పాడు కాబట్టి నాకు తప్పదు నేను చేస్తున్నాననే ధోరణితో చేయటం అనేది అది అధికారి కావాలని చేస్తున్నట్టే. అతను ఏదో అమాయకంగా చేశాడని అనుకోవటానికి లేదు. సో కరప్షన్ తగ్గిపోవాలి అంటే జ్యుడిషియరీ హ్యాస్ ది మెయిన్ రోల్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.